నాయాలు కదా యాదవాయాల్లో ఎప్పుడు చూడండి ఆడ చూడండి బట్టలో 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 యాన్ని చొక్కాయంట బట్టలు అన్న యాళ్ళు వచ్చి ఉతికితే కదా తెలుస్తుంది అందులో ఉన్న మధ్య అన్న యాళ్ళు పులొచ్చి ఊరి మీద పడ్డా మోసులంటే మోసులు మరిగిందా పశువులంటే పశువుల్ని లడ్డు లడ్డు మాదిరి బియ్యెత్తుంటే ఏనా మట్టంగా వచ్చాడంట వాసిపోయేదా ఆ పుల్లాగెళ్తాను చంపినోడికే మా రాజుకోరు వారి కూతురునిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యంలో రాజ్యం ఇచ్చేస్తాడంట కదా రచ్చి అంటే పుచ్చి కంటే చక్కన రాసు గుట్టంట రాజు కూతురే తెల్లైతే లచ్చిది సాధను నడువుగా శాదవనాయాలు తిప్పగల అసలు నంజుకోటి వాకిటి గడప మిద్ది మీద మిద్దె ఎక్కించి పరుపు మీద పరుపు ఎక్కించి దిండు మీద దిండు ఎక్కించి తడుపులన్నీ పెడాయించి రాజుగారు కూతుర్ని పక్కనేసుకొని ముసుగు నిగడదన్ని నిద్రపోతుంటే ఐదు పడ్డ అంతకంటే స్వర్గం ఏముంటుందిరా మూసటి మొక్కలారా అన్నాడు బ్రహ్మంగారు సిద్ధులయ్య శిష్యుడు ఇక్కడ ఎవరు అంత చాలా బాగుందట కదా సాగిరి సదరమయ్యే ఎత్తనో ఏమి దారి మార్గం కావటం లేదు పేరుగా సాగిరేవుకి వెళ్ళి ఆ బట్టలేదో ఉతికి వాళ్ళ మొఖాన్ని పారేద్దామంటేనా పున్నోట్లు సౌ తప్పదు వెనక్కి తిరిగి ఊర్లోకి వెళ్దామంటేనా వాళ్ళు సదరం కాక తప్పదు ఏమి దాసరం లేదు ఈ మూడు పల్లెలకు కలిసి ఇది ఒక్కటే సాకిరేవు కదా ఏ ఊరు సాకులోడు వచ్చినా ఎండ ఉతుక్కొని పోవాలా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ సందును కలిసిపోయా ఉతుక్కొని వచ్చేస్తా లేకపోతే కాళ్ళు రెండు పైకెత్తుకునే ఎండతో కొడేస్తా అది సావటమా నేను సావటమా రొట్టె వెళ్ళిపోద్ది పేరు విన్నారా నా
వచ్చినాడు యాకో జానాన్నలకి వెళ్ళాడు అర్ధరాత్రి అయినా కొంపకు చేరలేదు ఏడన్నా చూసినారా మా మామనే ఎట్టుంటాడా ఇంత లావున ఉంటాడు ఇంత ఎత్తున ఉంటాడు ఇంతలో మీసాలు ఉంటాయి ఆ మీసాల్లో రోసమే ఉండదు తాడి చెట్లు వాడికి అది లేదే పని జరగదు ఏకో జామున వెళ్ళిపోతాడు ఏందో పెద్ద పని ఉన్న మగోళ్ళలాగా అర్ధరాత్రి కొంపకు చేరతాడు ఏదో ఒక జాముకి వచ్చాడు కదా అని ఆ మంచం తీసుకెళ్ళి లోపలేస్తా వాడు వచ్చి బయట పండుకుంటాడు ఎండాకాలం ఎవరికైనా ఒక్కొక్కగా ఉంటుంది కదా అని ఆ మంచం తీసుకొచ్చి బయట వేస్తా వాడు వెళ్ళి లోపల పండుకుంటాడు ఈ రకంగా జరుగుతుంది మా సంసారం పండుకోవడం వరకే ఇంకేం లేదాడ పెళ్ళ 7 ఏళ్ళు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ జామునన్నా ఏ పూటన్నా ఎప్పుడన్నా అసలు నేను ఎరుగుదునా అంట వాడి మొహం చూసి ఏం చేయమంటారయ్యా వాడికేమో ఒకటే పని తాగుడు పని ఇంకేదో పని అనుకునేవు భలేవాడివే నువ్వు అసలు అట్టటి మా ఇంట్లో జరగవు జరిగే పనేలే ఏం చేస్తాము అట్ట జరుగుతుంది ఈ రత్తయ్యతో ఏగలేక చేస్తున్నా నేను ఏడున్నాడు రత్తయ్య ఎట్టని చేశానాక ఏడ పట్టుకొచ్చావు వీడికి మళ్ళీ పిల్లలు లేరా అంటాడు పిల్లలు ఏడ నుంచి వస్తారు పిల్లడా పెద్ద యుద్ధం బస్తా పండుకున్నట్టు పండుకున్నాడే ఎంత నిద్ర లేకుండా చచ్చి యాగూలను పూసేంత అబ్బో రెయ్యంతా చింతాకంత నిద్ర లేకుండా పొద్దున్న వచ్చి నిద్రపోతున్నా ఎద్దు మహోడ నీ పిర్ర పింగ నీ మొత మోగిద్ది తగ్గే బావా నీపై ఏమానం మొత మోగిద్ది ఏమనుకుంటున్నా నేను ఎందుకు తగ్గాలా అంట ఇదిగో ఈరోజు ఆ కరణం గారింట్లో సావో కరమంత్రమో నాకు తెలియదు గుడ్డలన్నీ తీసుకురమ్మని ఒకటే గొడవ నువ్వేమో ఈ గుంట కడపడి నిద్రపోతుంటివి అయితే ఏం చేయమంటావంటే ఆ పుల్నాయిలు దాడు కూర్చొని ఆడికి వెళ్ళి దాని రోడ్లో కురమ అయిపోమంటావు నేను పోతే నా నాయన మరోడు అంటావు కోతలా గుయ్యొద్దంటుంది గుడ్డలు ఎత్తుకొని రా జంగి మొహం కూడా అంటే ఈ గుంట కడపడి నిద్రపోయేది కాక మళ్ళీ నన్ను మూడు పిల్లదానా నేను సాగులోకి వెళ్ళానా దాని ఇంటికి రాడు తాలు పొట్టేంటి చెప్పేసి వెళ్ళిపో ఊరు సచ్చినోడా తాలి పొట్టి దంచుకోవాలి తాలు పొట్టి తప్పకపోతే వెళ్ళి నేనేం బతకలేనే అంది నోటి మీద కొట్టానా గజ్జల మూత మోగిద్ది తిరగేసి కొట్టాను అనుకో గవ్వల మూత మోగిద్ది ఏళ్ళంత పుల్లి చంపలేక వండుకుంది కాక మళ్ళీ మాటలు నేనే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోళ్ళైతే నేనే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోళ్ళైతే పొయ్యి కాడ కూకో పెడతా పాతకోక గట్ట పెడతా పొయ్యి కాడ కూకో పెడతా నేనే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోళ్ళైతే నువ్వే ఒక మగవాడి అయితే నేనే ఒక ఆడదాన్నైతే నువ్వే ఒక మగాడివైతే పొయ్యి కాడ కూర్చోబెడతావు
ఎడనుందో పులిని బట్టి ఎడనుందో పులిని బట్టి బాణలో నా పత్తి పెట్టి తోటకూర పప్పు కలిపి బాణలో నా ఉడక నేనే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోడైతే నేనే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోడైతే పోక ఇంకా నీ దగ్గర కాపురం చేస్తా చెప్తాబో ఏం చదువుతావు వస్తుండబో ఇట్రా రాత్రికి ఇంటికొచ్చా నీ రసం దింపుతావు అబ్బో దింపే మగవాడు బయలుదేరాడండి ఏ రోజన్నా పెట్టి మొహం చూసా అవును అవునులే ఈ మధ్యన అమ్మగారింటికి వెళ్ళొచ్చినావుగా ఇసలు అన్ని బూజు పట్టి ఉన్నాయా నేను అడిగిన దానికి సమాధానం చెప్పా దులుపుతా దులుపుతా ఏం దులుపుతా సందుకు ఒకని దూకితే ఓడు కావాలంటే రైట్ అంత వంగిపోయావేమి నీ వయ్యారం నువ్వు నాశనం అయిపోనా అని గుడ్డలు ఎత్తుకొని రా మామ అంటే నన్నేమో తాళం ఎత్తుకోమంటాడు ఇదేమో ఎత్తుకుంటాడంట ఎట్టుంది ఒళ్ళ ఎట్టుందంట ఒళ్ళు ఇదిగో చూడు ఆడు పుల్లి నోరు తెలుసుకొని ఆడు కూర్చొని ఉంటే ఆడికి వెళ్ళా చచ్చిపోమంటావా చెప్పు 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 నువ్వు నా అందగాడు పడిపోతా పడిపోయా చచ్చిపోతా చచ్చిపోయా మన కాపురం భలే కుర్రవాడా భలే చూపులలో
ఎవరూ పోకూడదు. సమీపంలో ఉన్న చాకిరవలోకి నీళ్లు తాగుటకై మాయా పకీరు మాయాజాలం చే ఒక పెద్ద పులి ప్రతిరోజు వచ్చుచుండును. అది ఈ పట్టణములందరి మనుషులకు జంతువులకు హాని కలుగు చేస్తున్నది. దాన్ని చంపి దాని యొక్క కూరలు గోళ్ళు తెచ్చి ఇచ్చిన వారికి నా యొక్క అర్ధరాజ్యమును నా కుమార్తెకు చంద్రావతినిచ్చి వివాహం జరిపించేదారు. ఇట్లు పులిరాజు. అబ్బాయి లెస్ చూస్తుండవే అక్షరాలు కేసే ఎవరు మందే? ఈ ఊరే. అబ్బో లెస్ మేసినోడ్లాగా ఉండడే కాగితాలో. ఈ ఊరేనంట. ఈ ఊర్లో ఇంత మాత్రపు ముఖం ఉండేది లేనిది నేను ఎరగనా. ఇంతకు ముందు ఏ ఊరబ్బే? చెరువులో పల్లి. ఏమన్నా ఆ చెరువు తిప్ప కింద. ఈ అధిక ప్రసంగం అంతా మాని నీ దారిని నువ్వు పోతావా లేదా? అబ్బో ఎదురు వీడి దగ్గర పట్టా కత్తి కూడా ఉండదా. నా యాలుగుడు నరికినా దొరుకో. అది సరేగానే ఆ పలక మీద రాసి ఉండేది ఏందో తెలుసా? తెలియను. తెలియను. తెలుసు గందా? తెలుసు. మరి ఎందుకు ఊరికేసి వస్తుండవు దారిని పోకుండా? ఆ పులి కొరకై కనిపెట్టుకొని ఉన్నాను. ఏందే ఏందే చాలా ఉండదే సమాచారం. సుబ్బయ్య గారు అబ్బాయో అది పిల్లి కాదు, పులి, పెద్ద పులి. అప్పుడు మేకలను తింటూ తింటూ ఇప్పుడు మనుషుల్నే మరిగా మా పట్టణం చేరుకుంది. ఈ ఊరు రాజు 100 పులుల్ని నిలువున చీల్చి చంపేసి పులులకు రాజు, పులిరాజు అని పేరు సంపాదించిన బలశాలి. అసలు రాజు దాని జోలికి పోలేక ఆ పుల్లి చంపినోడికే పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. నువ్వు ఏలేడంతకున్నావు. నీకన్నా కొమ్ములు పోలిసినవారంతా దాని నోట్లో లొటుక్కులు దొరపడిపోయారు. నువ్వంటే అది మరి లడ్డు లడ్డు మాదిరి గుంజేస్తుందా? చక్కని కుర్రోడు తూర్పులు తిరిగా ఒక దండం పెట్టా. నోరు మొయ్. అంతేలే. కదలలేదు మెదలలేదు. నిద్రపోతుండరా? ఏమన్నా ఎత్తెత్తిందా? సాకలు తిప్పటి సంగతి తెలుసు కదా. ఏదన్నా డొక్కి సీరియస్ ఉంటుంది.
నిండా వేగలు పూసుతుంది రాయి చచ్చింది నాయ అంతే నా దెబ్బకి చచ్చింది అరవకుండా చచ్చిందే నా ఏళ్ళ అడ్డం వచ్చే వాళ్ళు ఈ ఇప్పటికో అడ్డం వచ్చే వాళ్ళు బండి మీద బండి కట్టి ఎద్దు మీద ఎద్దు కట్టే ఎద్దు మీద ఎద్దు కట్టి బండి మీద బండి కట్టి రాజు కూతురు పక్క నెట్టి రంగుగా పోతుంటే ఇదిగో అడ్డం వచ్చే వాళ్ళు ఇప్పటికో అడ్డం వచ్చే వాళ్ళు చేసినను ఎంత సాధించినను ప్రయోజనం రవ్వంతైనా కనిపించదు. ప్రకటన చేసి ఇప్పటికి 6 మాసములు కావచ్చు. ఇంతవరకు ఆ మాయల పెక్కిరి మాయాజాలమిసే నా పట్టణం చుట్టూ తిరుగాడుచున్న ఆ మాయా యాగ్రమును చంపగలిగిన వీరుడు ఒక్కరూ కనిపించలేదు. ఈ దురంతరముల నానాడికి మినుముటి ప్రజలకు భరింపలేని హాని కలుగు చేస్తున్నది. ఆ పులిని చంపగలిగిన వీరులకు నా అర్ధరాజ్యమును నా కుమార్తెను సమర్పించుదని ప్రతిజ్ఞ చేస్తుంది. ప్రతిజ్ఞ చెల్లుననే నమ్మకం నాకు తెలుసు. ప్రజల ఆక్రమణలు మిన్నుముట్టుచున్నవి. ఏమి చేయకు నాకు దారి కనిపిస్తుంది. నా రాజ్యములో మహాప్రభు ఎవరో పులిని చంపిన వీరుడట తమ దర్శనార్థం వేసి ఉన్నాడు. పులిని చంపిన వీరుడా తక్షణమే తోడ్కొందము. ఆహా ఆహా ఏమి నా భాగ్యము. రాకుమారి ధన్యులలో ధన్య అయినది. ఏమి ఇది నాకు భాగ్యమనరే మౌపీడంప మడంపు గలుగువాడే దైవ ప్రతాప భువనైక ధురంధరుడు ఏగుదించే ఏ నోములు నోసినాడనో అల్లు కమలాడుండో కండు అల్లుడై ఆమురి పంబు కుమార్తెనిక గంగల వచ్చే మీరు సాటించిన ప్రకారం ఆ పుల్లి చంపేసి దానికి ఉన్న అవయవాలన్నీ తీసుకుని వచ్చిన ఏటనుకున్నారో పులి
పులిని చంపిన నీవా 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 రాజు కూతురు మొగుణ్ణి పులిని చంపిన మగోణ్ణి నీవా అంటారండి ప్రభువులో. నేనంటే నేనే సాగర్ తిప్పండి యాదవనాయాల కదరా తిప్పరాజు ప్రభువుని తిప్పరాజుని. ఏదో మోసముగా ఉన్నది. సాకలవాడేమిటి, పులిని చంపుటేమిటి? సాగులోళ్ళు మనుషులు గారా నగరు దున్నుపోతులా? మీ అల్లుణ్ణి ఇంత సులకనగా మీరు ఇంత చిన్న మాటలు మాట్లాడకండి. ఈ తిప్పరాజునే తిప్ప, ఆ పులిని ఎక్కడ చంపుతీవి, ఎట్లు చంపుతీవి? మరి గందా అట్ట అడగండి. మోట ముగా తెలుసుకొని కంకణ పడిపోతా ఉన్నా నా యాద పులల్లా ఆ మూల నుంచే మా గాడిద కంటే గట్టిగా మంటూ వస్తుంటదే రాక్షసు వచ్చినట్టు. మైన చూసుకోండి ప్రభువులో ఇంకా తీసుకునే గక్కులో ఒక్క పోటు పొడుతున్న కింద నా యాల్ది బ్యారు బ్యారు మంటూ వెనక్కి తిరిగే లగెత్తో 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 ఈ తిప్పడా ఊరుకునేవాడు ఆమైనా పరిగెత్తే పరిగెత్తే వెనక్కాళ్ళు లటుకునే బండ్లకేసి ఇంకేం చదువుతున్నావు? కళ్ళు పైకేసి కళ్ళు తేలేసింది. ఆనవాళ్ళేవి? ఇదిగో దాని తోక చెవులు, దానికి ఉన్న అవయవాలన్నీ వచ్చిన ఏమనుకున్నారు? ఇప్పుడంటే చంపిండంటే చంపిండు, తెచ్చిండంటే తెచ్చిండు, ఇచ్చిండంటే ఇచ్చిండు. మాట ఖరారుగుండాలా? మాట కోసం కదా బలిశెక్కరు వచ్చి ఒళ్ళంతా కోసి గెత్తకేసిండే. తిప్ప, తోక చెవులా? తిప్ప, మా ముందే పరిహాసం ఆడుతున్నావా? పరాసికాలు అదేంటి పెబులా ఆ మాట అంటుండ్రే? ఇప్పుడంటే చంపిండంటే చంపే తీరుతాడు. పులిని చంపినవాడు గోళ్ళు కూరలు తేవలేనంది కదా మా ప్రకటన. ఉండొచ్చా? నేను కదా అన్నానా? కొన్నిటికుంటాయి కొన్నిటికుండవు. ఆడపులికే గోళ్ళు కూరలు ఉంటాయి, మగదానికే తోక చెవులు ఉంటాయి. ఏమో అది మగదేమో చూసి మాట్లాడుకుంటారా? పెట్టినట్టు అధిక ప్రసంగం. అధిక ప్రసంగం ప్రభువులోనికే మనసులకు వచ్చినట్టు వస్తున్నదే కోపం. ఇంతకి తమరు అనేది ఏందే? పొమ్మాలకు ఎదవా అట్లే తేలిద్వా? నిన్న బందీలో దోయించి కూడు గుడ్డ లేదువా చంపేయగలను. బందీలో దోయించి కూని లేకుండా చంపించి ఆనింక ఉరిదీయించి ఆనింక చిచ్చిస్తారన్నమాట. చెబితే చెప్పినంత పని చేసిండ్రే. వాడు సాగలోడు గాని మంగళోడు గాని ఉప్పరోడు గాని
దొమ్మరోడు గాని దొంగోడు గాని దొరోడు గాని రాజ్యం ఇచ్చేస్తానంటే ఇచ్చేసిందే. అది ప్రభువులోని దొరతనం. బలిచక్రవర్తి తన ఒళ్ళంతా కోసి గద్దకేసిండే. ఎందుకు అంట ఆ బలిచక్రవర్తి కడగోట అల్లుడు సుబ్బరాయుడిని ఎరుగుదురో వాడి చెల్లినే మా అల్లుడికి తీసుకొని ఉన్నావు. మా ముత్తాతలో రాజ్యాలు వెళ్ళిండ్రో. ఇంతేందే ఇంతకంటే పెద్ద సింహాసనం ప్రతాపరుద్రైన వాడు దొంగలు ఎత్తకపోతే ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసినోడు ఎవడు అంట. మా సాగలోడు, మా సాగలోడు కదా అంట. ఆ మంత్రి యుగంధరయ్య మేనమామ కాకి మీసాల గండడు వాడు ఇంకా బతికే ఉండడు. ఆ నడగంట కావాల్సి ఉంటే ఊళ్ళోని తెలివంతా ఆడపోసినారో తెలుదు. అందుకే అన్నారు సాగులోడు కన్నా చదువుకున్నాడు కన్నా సాగులోడు అన్నాడు బ్రహ్మం గారు. ఒళ్ళు దాక్కుపోయేటట్టు దాంతో పోట్లాడి కిందపడి మీదపడి దాన్ని సంపించింది కాక పైగా బండిలో దోగించి సంపిస్తా అంటే పాపం ఈ శేషం చూడండి. పెళ్లి చేసేట్టుకుంటే ఈ క్షణాలే చేసేయండి. నా పిల్లాన్ని నేను ఆడకన్నా తోడకపోతా. లేదా బుద్ధి తెలిసిందే మళ్ళీ నోరు తెలిసి ఈ నోరు తెలిసి అడిగితే మీ కాలు చెవులు కొట్టుకోండి, కొట్టుకోండి కొట్టుకోండి. అవతల బండి బట్టలు తక్షణమే ప్రవేశపెట్టము. కొరనాయలో ఎడ కూడా వచ్చిన మహాప్రభు వందే స్వస్తి శ్రీ పుణ్య భారత ధర న్యాయగా
పులిరాజా స్వస్తి నీకు. నేనే మహారాజా. మీరు ప్రకటించిన విధముగా దాని గోళ్ళు కూరలు ఆనవాళ్ళుగా తెచ్చున్నాను, పరిగ్రహింపుడు. రాజకుమార, సర్వాలంకారముగా నెరవేర్చి మాతోనే పరిహాసము లాంటివి 7 దినముల వరకు కారాగారంలో బంధించి ప్రతి దినము కోట పెళ్లి చేయండి. మటులారా ఆశపడి వచ్చి రాజ్యాంగమునే అవమానం పడవా. ఇంతవరకు ధర్మములకు బద్దులమై నీ పిచ్చికొత్తలు సహించుతు నీవే పిల్లిని చంపిన వాళ్ళని విశ్వసించి రాకుమారికి ఒక సాకలవాణితో కాపురము చేయవలసిన దురవస్థ ప్రాప్తించిన దాన్ని కన్నీరు కాకు. వాచాడు రాజద్రోహి, మమ్మల్ని మోసము చేసి ప్రయత్నించుంటివా? కాసుకోము, ఈ నాడితో నీ ఆయువు ఊడింది. భటులారా, తక్షణమే కారాగృహం తోటి బుద్ధి కట్టి తింటే ఏదో బాగుడు బాగేదో. మహారాజా, ఇతడు పిచ్చివానిలా ఉన్నాడు, మందలించి పంపివేయుడు. చెడు దొరకకుండా రక్షిస్తున్న మహారాజా. తీసుకుని నాయన, నీ ప్రతాపం విన్నా మాకు అమితానందము కలిగిస్తుంది. నిన్ను కన్న జననీ జనకులు ఎవరో నిన్న కుతూహలం అవుతున్నది. ఎవరు నీవు ఏ దిశలనే నిర్ణయబద్ధముందు నిన్ను ఇరిగిని పుత్రగా బరసి ఎంతయో ధన్యతగా మించే ఎవరు నిన్ను కన్న జనయిత్రి మహత్పరిపోక జన్మా అల్లుడవై తనరు ఎవరివో ఒక నింపము బాలక మహాప్రభు, మహాప్రభు,
పానుగంటి నవ్యా భానుగంటి నవ్యాయ దివాకరుడో కాజవటీశ్వరుడు మా కన్న తండ్రి మంజుల గుణరాణి నాగమ్మ మాతృదేవి బాలవధీశ్వరుడు నా పేరు మరుగువాడా ఉద్భవించిన మరువంపు మలకవ బాలవతి, నా కుమార్తె జీవితము ధన్యమైనది. నీవు మా అల్లుడు అవుతా మా అదృశ్యమే కాని వేరు కాదు. మహారాజా, నాకు ఒక చిన్న కోరిక కోరాలన్నది. తప్పక నాయనా. మహాత్మా, నాగలపూడి గట్టి యందు మాయల పకీరు మా తల్లిదండ్రులను బందీగా చేసి ఉన్నారు. వారిని బంధవిముక్తి చేయవలెనని ఇటు వచ్చి ఉంటుంది. కనీ పెంచిన తల్లిదండ్రులను మాయాజాలంలో బంధించి ఉన్నారు. వాళ్ళు దుఃఖితులై ఉన్నారు. వాళ్ళని రక్షింప మరి కర్తవ్యం కావున బాలవద్ది, ఈ చరిత్ర మీద ఉన్న మాకు దయ కలుగుతున్నది. అట్లే పోయిరము. బాలవద్ది, ఇక నువ్వు కావలసిన సో మా రాజ్యమును వెళ్ళి సర్వ సైన్యమును సాయముగా కొనికొండు. మామగారు, ప్రతి తమకు నీదు శూరత ప్రభవంబు అతుల నముధాంబోడినో అద్యమము ఓదాకి ఇంకా మేమును మా రాజ్యమెల్లా అంకితమయ్య నీకు అల్లుడా అడుగు నింగా మహారాజా, వజ్రం జగతి అన్న విషయం మీకు తెలిసింది కావున మోసములకు మోసమే జయించవలేను. నేను వారిని సంహరించవచ్చదును. నాకు సెలవు సమయం. నీ బుద్ధి కుశలితో ఉన్నా మాకు గర్వము కూడా కలుగుతుంది. అట్లే పోయిరము, కేంద్రంగా పోయి లాభం గారము. మహారాజా,
శుభానల్లా ఓ సర్దార్ మషానల్లా ఓ సర్దార్ శుభానల్లా ఓ సర్దార్ మషానల్లా నా వయసు నా సొగసు నజరానరా ఈ పిల్ల రసగుల్లా ఈ పిల్ల రసగుల్లా అందమంతా కాని ముచ్చం చలతారు పరువం పగలు చూడు అహనా వెన్నెలే పగలు చూడు చూడు నా తడక చూపిస్తారా మాషాల్లా ఓ సర్దార్ శుభానల్లా ఓ సర్దార్ మషానల్లా నా వయసు నా సొగసు నజరా నిన్ను చూసా కన్ను వేసా నిన్ను చూసా కన్ను వేసా నన్ను చూడు అహనా వెన్నెలే మాషాల్లా ఓ సర్దార్ ఓ సర్దార్ మషానల్లా నా వయసు నా సొగసు ఓ, అట్లా అనుకున్నారు అట్లా అనుకున్నారు అట్లా అనుకున్నారు బయటికి రాడు పార్వతి ఏమంటే ఒకటి చూడద్దు అక్కడ ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అందుకు వచ్చాను. ఎవరు గ్లాస్ పట్టుకుంటాడు ఎందుకు ఎవరు పంపించారు నేనే వచ్చాను, ఎలా వచ్చావో నడిచి వచ్చాను. ఈ పకీరు తోటని తెలీదా ఎవరక్కడ తాగి నిద్రపోతున్నా ప్రహరీలో తాగబోతే పెద్దవు పో వెళ్ళిపో ఇక్కడ మనుషులు ఎవరు రాకోవడానికి వీలు లేదు. అయితే మీరు మనుషులు కారన్నమాట. చూప్ అధిక ప్రసంగం ఆ విషయం నీకు అక్కర్లేదు. నువ్వు వెళ్ళిపోతావా నిన్ను అట్టే రాయించే ముందు నేను రాయకపోతే మళ్ళీ మీకు పులహారాలు కులహారాలా మీకోసమే పులహారాలు తెచ్చాను. తమిళ పెద్ద మనవాడిని తమిళ వీరయ్య అంటారు. తంబెళ్ళ పెద్ద మనవడువా చెప్తాం చెప్తాం. అదేది నిన్నెందుకు పంపించినది? ఈరోజు ఒళ్ళు కొంచెం సుస్థిగా ఉండి నన్ను పంపింది. రేపు వచ్చి తమ దర్శనం చేసుకుంటామని క్షమాపణ చెప్తా ఉన్నది. దాని ముఖం చెప్తాం నక్క జిత్తుల ముండ చెప్తాం చెప్తాం. బొత్తిగా భయం తీరిపోతుంది. అంతేనండి. ఆ, నీ పేరేమన్నావా వీరయ్య? మీరు అన్నదే అన్నానండి. నేనేమన్నాను? వీరయ్య అన్నారు కదండి. ఓ అదిగేనా నీ పేరు? ఆ. ఆ, హారాలేవో ఇగోనండి హారాలు. ఈరోజు హారాలు జిగలు ఆడిపోతున్నాయి. ఓ ఈ హారాలు నువ్వే కట్టావా? నేనంటే నేనే పాషా గారు. ఓ
వినండి పాషా గారు. పూసిన సొగసైన పాషా గారు, పూసిన సొగసైన పూలను కొని వచ్చి కమనీయమౌసరు కట్టగలను. శ్రవణ సుఖంబుగ జత్ర గాత్రములసే సరసమౌ గానంబు సంపగలను. నవరస భేదమై నైన భవము గొల్పు మంచి చిత్రములను నిర్మించగలను. మదియులోబడునట్టి కోమలాంగులనే తెంచి, మదియులోబడునట్టి కోమలాంగులనే తెంచి స్వయముగా మరుల గొల్పునటులా జయంగలాడ నిక్కంబుగాను. మదిని నా మాట నమ్ముము మంత్రశాలి. శభాష్ వీరయ్యా, శభాష్. ఈ హారాలు చాలా బాగున్నాయి. కళ్ళు మెరిసిపోతున్నాయి. ఇలాంటి పనితనంతో ఆ ముసలి మొండ ఏనాడు హారాలు కట్టి తెచ్చిన పాపానే పోలేదు. ఏమి చూచారండి? ఇవన్నీ 2 నిమిషాల్లో తయారు చేశాను. ఒకరోజు ఎవిదిచ్చి చూడండి. ఇక మీ పూలహారాలు చూచారంటే గిర్రుని గింగరాలు తీరు పడిపోతుంది.